దాని ప్రకారం చూసుకున్నా కూడా ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్లో రేపు గట్టి పోటీ ఈ రెండు పార్టీలో ఆప్ అలాగే బీజేపీ మధ్య ఉండబోతోంది. కాంగ్రెస్ నామమాత్రంగానే ఉండబోతోంది అనేది మనకు అర్థమవుతున్న విషయం. బట్ మీ అనాలిసిస్ ప్రకారం ఏం జరుగుతుంది అంటే అక్కడ బీజేపీకి కానీ లేకపోతే ఆప్కి కానీ వాళ్ళకు పాజిటివ్ కానీ నెగిటివ్గా కానీ మీకు ఎలా కనిపిస్తున్నాయి? విజయ గారు, అంటే దేశ రాజధానిలో జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి దేశమంతా ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. అక్కడ వచ్చేసరికి ఏమైందంటే ఫైట్ బిట్వీన్ రెండు పార్టీల మధ్య ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ నామమాత్రంకి పరిమితమయ్యే అవకాశం కల్పిస్తాం. ఎందుకంటే సెక్యులర్ ఓటు ఏదైతే సెక్యులర్ ఓటు ఉందో యాంటీ బీజేపీ ఓటు ఖచ్చితంగా ఆపుకు మాత్రమే వెళ్ళి అంటే గెలిచే పార్టీకే వేస్తారు. అక్కడ మైనారిటీలు మేజర్గా అంటే ఇక్కడ కాంగ్రెస్ కేసేది గతంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్లేస్ ను ఆక్రమించింది కాబట్టి ఇక్కడ ఓటు స్ప్లిట్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. బలమైన ప్రత్యర్థి బీజేపీ అనేది ప్రధానమైన ప్రత్యర్థిగా మైనార్టీలు భావిస్తారు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటు స్ప్లిట్ అవుతుందనే అవకాశం ఉంది. మైనార్టీ ఓటర్లో మేజర్ పార్టీ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ కంటే బలమైనంగా ఆప్ కనిపిస్తుంది కాబట్టి ఆ మైనార్టీ ఓటర్లు అందరూ కూడా ఆప్ను వైపే మొగ్గు చూపెట్టిన అవకాశం. ఇంకా రెండు ఆప్లు మైనార్టీలే కాకుండా సిక్కు మైనార్టీలు కూడా ఉన్నాయి. సిక్కులు కూడా మైనార్టీలే కదా, వాళ్ళు అక్కడ పక్కన పంజాబ్ లో పార్టీ అధికారంలో ఉంది. సిక్కు ఓటింగ్ కూడా మేజర్ గా ఆప్కి దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి ఇమేజ్ ఆయన మొదటిసారి వచ్చినప్పటి నుంచి కూడా ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో విద్యావంతులు అధికంగా ఉంటారు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఏం కోరుకుంటారు, దేశవ్యాప్తంగా ఎక్కడ మధ్యతరగతి ప్రజలు చూసినా కూడా ఒక సచ్చీలమైన ప్రభుత్వం కావాలి అనేటువంటి ఒక అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉంటుంది. ఈ రొటీన్ పాలిటిక్స్ తో వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. దీనివల్ల మా జీవితాలు బాగుపడట్లేదు అనేటువంటి దానితోనే అంటే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడానికి కూడా అదే కారణం. దేశవ్యాప్తంగా బీజేపీ అంటే కొంత స్కాములు ఉండవు, అవి ఉండవు అనేటువంటిది కారణంతో ఆ బీజేపీ పార్టీ వచ్చింది. ఆ ఇమేజ్ కూడా అటు బీజేపీకి ఉండేటువంటి ఆ ఇమేజ్ తో పాటు సెక్యులర్ రెండు కలుపుకొని ఇవాళ ఢిల్లీలో బలంగా నిలబడ్డాడు. ఎంతవరకు నిలబడ్డాడు? ఢిల్లీకి పరిమితం కాకుండా ఢిల్లీ టు పంజాబ్ పక్కన హర్యానా, అక్కడికి రాజస్థాన్, మన గుజరాత్ లో కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్ సాధించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంత క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ గా కేజ్రీవాల్ ఎస్టాబ్లిష్ అయింది. కానీ గత 2 ఏళ్లుగా ఆయన మీద కావాల్సినంత బురద పడిపోయి చల్లేదు. ఎందుకంటే ఈడీ కేసులలో ఎట్లుంటదంటే మిగతా కేసులలో మన ఏ కేసు ఒక హత్య జరిగినా కూడా పోలీస్ అధికారి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఇతను సాక్ష్యం ఉంది, ఈ సాక్ష్యం ప్రకారం ఇతనే హత్య చేసిందని కేసు నమోదు చేస్తారు. కానీ ఈడీకి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాల రీత్యా వాళ్ళకి ఏమాత్రం అవమానం వచ్చినా కేసు పెట్టేస్తారు. ఆ కేసుతో సంబంధం లేదనేది నేను నిరూపించుకోవాలి, నా మీద కేసు పెట్టి తప్ప ఈడీకి బాధ్యతే లేదు అక్కడ. అట్లాంటి విచక్షణాధికారాలతోటి మరి ఆ మద్యం కుంభకోణంలో డబ్బులు ఎక్కడొచ్చినాయని ప్రశ్నించినా దాన్ని సమాధానం చెప్పలేదు ఆయన అడిగినా కూడా. ఆయన మీద కేసు పెట్టేశారు. అది కానీ ఇది ఎంతమందికి అర్థమవుతుంది? కామన్ మ్యాన్ కు, మధ్యతరగతి ప్రజలు ఎంత లోతుగా ఆలోచిస్తారు. మరి ముందైతే కేసు పెట్టిండు, జైలు పోయాడు. ఆయన మీద కూడా రొటీన్ పొలిటీషియన్, ఆయన కూడా అవినీతి పరుడే కావచ్చు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. కాబట్టి ఏ మధ్యతరగతి ప్రజలైతే ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిండ్రో వాళ్ళు ఈ ఖచ్చితంగా అనుమానం పడేటువంటి అవకాశం ఉంటుంది. అందులో కొంత దానికి ఉన్నటువంటి ఆ క్లీన్ ఇమేజ్ కు నష్టం జరిగే అవకాశం ఉంది. దానివల్ల ఎందుకంటే ఒక్కడే వరుసగా 3 పోయారు. సిసోడియాతో పాటు ఇంకో మరో మంత్రి కేజ్రీవాల్ కూడా జైలు వెళ్ళింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ మీద ప్రస్తుతం అయితే ఖచ్చితంగా మచ్చ పడింది. ఆ మచ్చను కొంతమంది ప్రజలు నమ్మేటువంటి అవకాశం, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు. ఇక ఎవరైతే ఎంప్లాయర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు బడ్జెట్ వల్ల వచ్చేటువంటి ఒక బెనిఫిట్ ఇచ్చారు కదా, వాళ్ళు 12 లక్షల వరకు ఏదైతే ఐటీ ఎగ్జామ్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళు కొంత ఆలోచించేట అవకాశం. కానీ విద్యావంతులు అయితే ఇంకొక కోణంలో కూడా ఆలోచిస్తారు. గవర్నెన్స్ ఉందా లేదా, పరిపాలన సాగుతుందా లేదా అనేటువంటి కూడా చూస్తారు. కానీ ఈయన 2 ఏళ్లు జైలు ఆ కేసుల చుట్టూ వల్ల పరిపాలన మీద దృష్టి సారించలేదు అనేటువంటి అభిప్రాయం కూడా వచ్చేసి కాబట్టి ఈ అంశాలు బలంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ మెజారిటీగా ఉన్నటువంటి మైనారిటీ ఓటర్స్ కావచ్చు, అంటే సిక్కులు ముస్లింల ఓటర్లు కావచ్చు, లేదా బస్తీల్లో ఉండేటువంటి పబ్లిక్ లో ఆయన ఓటు బ్యాంక్ చెదరలేదనేటువంటిది ఒక అభిప్రాయం. దీనివల్ల గతంలో వచ్చినటువంటి డంపింగ్ మెజారిటీ రాకపోవచ్చు, కానీ
ఖచ్చితంగా బార్డర్ మెజారిటీ తోటైనా ఆయన విజయం సాధించే అవకాశాలు ఉన్నటువంటిది మనకు వినిపిస్తోంది చాలా వర్గాల నుంచి. కానీ బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో శ్రమించింది. గతంలో ఆయనకు ఇంకొక ఓటు కూడా ఒక దశలో ఆయన కూడా ఏం చేసింది, గుజరాత్ ఎన్నికల సమయంలో అవసరమైతే రూపాయి నోటు మీద లక్ష్మీదేవి బొమ్మ ముద్రించాలి అని చెప్పేసి ఆయన మాట, గాంధీ బొమ్మ కాదు, దాని స్థానంలో లక్ష్మీదేవి బొమ్మ ముద్రించాలి, ఇట్లా మలేషియాలో చేశారు, ఆ దేశంలో చేసి ఈ దేశంలో చేశారు అని చెప్పి. అంటే ఒక విధంగా హిందూ మత ఓటింగ్ ని కూడా నేనేం ముస్లిం ఫేవర్ కాదు అని చెప్పి ఆ హిందూ మత ఓటింగ్ కూడా ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. అది కానీ అది మొదటి టైంలో పనిచేసింది. బీజేపీకి వచ్చినటువంటి ఆ నిజాయితీ ఇమేజ్ కావచ్చు, లేదా మతానికి సంబంధించినటువంటి ఇమేజ్ కావచ్చు, ముస్లిం ఓటింగ్ కావచ్చు, ఒక గంప గుర్తగా మిడిల్ క్లాస్ తో పాటు అన్ని సాధించుకోగలిగాడు. కానీ ఈ 5 ఏళ్ల పరిపాలన తర్వాత ఆయన కరోనా విషయంలో ఫెయిల్ అయిందా, అక్కడ ఒక ప్రార్థనా మందిరంలో సరైన రీతిలో జరగకపోతే పట్టించుకోకపోవడం వల్ల జరిగిందా ఏమో, కానీ ఆయన విషయంలో ఆయనకు ఒక మచ్చ వచ్చింది, కరోనా విషయంలో వచ్చింది, మద్యం విషయంలో వచ్చింది, గత 2 ఏళ్ళుగా జైలు పాల్గొనడం వల్ల అడ్మినిస్ట్రేషన్ గాడి తప్పింది అంటే అభిప్రాయాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన బలమైనటువంటి ప్రత్యర్థి. కాంగ్రెస్ పార్టీ చాలా నామమాత్రమైనటువంటి స్థానానికి పరిమితమైనటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఓటు కానీ ఆపు ఓటు కానీ ఒకటే రకమైన ఓటు, ఆ 2 ఓట్లు కూడా ఆపుకే వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆపు బలంగా ఉంటుంది. దానివల్ల మచ్చబడితే కొంత ఆడల్లో లేదంటే నెక్ టు నెక్ ఉండి కొద్ది టు నెక్ పోటీ ఢిల్లీలో కొనసాగుతుంటో తెలుస్తా ఉంది. రైట్. సో మధు గారు, నిజానికి చంద్రశేఖర్ గారు అన్నట్టు ఢిల్లీ అనేది చాలా చిన్న రాష్ట్రం, బట్ దేశ రాజధాని అవటం వల్ల మనం దాన్ని ఎక్కువగా చర్చించుకుంటున్నాం, అందరి దృష్టి కూడా దాని మీదే ఉంటుంది. కాబట్టి సో రిజల్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చర్చ నడుస్తుంది. సో కేజ్రీవాల్ నాయకత్వంలో ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా ముఖ్యమైన విద్యా వ్యవస్థ అయితే బాగుంది అనేది, బట్ ఆ తర్వాత ఇంకా మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో, రోడ్లు కానివ్వండి, పైప్ లైన్లు కానివ్వండి, ఇవి వైఫల్యాలు, ఇవి మైనస్లు అయ్యే అవకాశం ఉంది అనేది. బట్ నిజంగా యాక్చువల్